నమస్సుమాంజలి. నోములు వ్రతాలు కార్యక్రమానికి భక్తితో స్వాగతం. మీరు ఇంతవరకు భక్తి టీవీలో ప్రసారమయ్యే నోములు వ్రతాలు కార్యక్రమంలో అనేక రకమైనటువంటి నోములన్నీ కూడా చూశారు. అలాగే ఎన్నో రకమైన వ్రతాలన్నీ కూడా ఇంతవరకు వీక్షించారు. అటువంటి నోములకి వ్రతాలకి భిన్నంగా ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈనాటి నోములు వ్రతాలు కార్యక్రమంలో మనం ఆచరించబోతున్నాం. ఇంతవరకు గ్రహబలం కార్యక్రమంలో అనేక రకమైనటువంటి గ్రహ సంచార స్థితిగతులకు అనుకూలంగా ఉండే విధంగా ఎన్నో రకమైనటువంటి పరిహారాలు మనం చేసుకుంటూ వచ్చాం. ఈ పరంపరలోనే కలిస పూజ అని గతంలో కూడా చేసుకున్నాం. అయితే ఈ నెలలో అక్టోబర్ 4వ తేదీన ఖగోళంలో ఒక అరిష్ట గ్రహస్థితి ప్రారంభమై నవంబర్ 16వ తేదీతో ముగిసిపోతున్నది. అంటే ఈ మొత్తం అరిష్ట గ్రహస్థులు ఉన్నటువంటి రోజులు 43 రోజులు. ఈ 43 రోజుల్లో ప్రధాన అరిష్టంగా ఉండేటువంటి మరొక 3 గ్రహస్థితులు అక్టోబర్ 13వ తేదీ, రెండవది అక్టోబర్ 15వ తేదీ, మూడవది నవంబర్ 13వ తేదీన జరుగుతున్నాయి. ఏమిటి అరిష్ట గ్రహస్థితి అని అనుకోవచ్చు మీరు. కన్యా రాశి నుంచి కన్య, తుల, వృశ్చిక ఈ 3 రాశుల మీద 5 గ్రహాల యొక్క ఆచ్ఛాదన వరుసగా ఏర్పడుతున్నది. ఈ వరుసగా ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ ఆచ్ఛాదన 3 రాశులపై ఉన్నటువంటి దుష్ప్రభావం 12 రాశుల మీద పరోక్షంగా ఉండబోతున్నది. అయితే ఆనాడు ఏర్పడినటువంటి గ్రహ సంచార ఫలితం ఇంకే ఈ రోజు మనం పూజ చేసుకోవటం ఏమిటి అని మీరు ఆలోచన రావచ్చు, అనుమానం రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ 43 రోజుల్లో మధ్య భాగం అంటే అటు 21 రోజు ఇటు 21 రోజు తీసేస్తే మధ్యలో ఉన్నటువంటి రోజే ఈ రోజు. అంటే ఏ రోజు? కృష్ణ అంగారక చతుర్దశి కాకతాళీయంగా మనకు కలిసి వచ్చింది. అమావాస్యకు ముందు రోజు ఉన్నటువంటి మంగళవారం చతుర్దశి తిథిలో కూడినటువంటిది కృష్ణ అంగారక చతుర్దశి. ప్రధానంగా ఈ రోజున ఈ అంగారక చతుర్దశి రోజున చేసేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క వివరాలు, ఈ కలిస పూజ ఏ విధంగా చేయాలా, ఆ కలిస పూజ చేసిన కారణంగా ఈ అరిష్ట గ్రహ స్థితుల యొక్క ప్రభావం మాత్రమే కాకుండా ఆ దుష్ప్రభావాన్ని పోగొట్టడమే కాకుండా విశేషమైనటువంటి రక్షక కవచంగా మనకు ఉండే విధంగా ఈనాటి కార్యక్రమంలో మనం ఆచరించబోతున్నాం. గ్రహబలం కార్యక్రమంలో గతంలో కలిసి పూజలు చేసుకున్నారు. స్వస్తిక్ మార్క్ రుమాలను కూడా తయారు చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మీకు గుర్తు చేయాలి. చాలా మంది ప్రేక్షకులకి గుర్తు ఉండి ఉంటుంది. ఎందుచేతనంటే ఆ నామాలన్నీ కూడా నోట్ డౌన్ చేసుకో ఉన్నారు కనుక ఒక్కసారి అది గుర్తు చేస్తే తిరిగి మీకు కూడా గుర్తుంటుంది. ఆదిశంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో 36వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు దాన్ని ఆనంద లహరి అంటారు. ఆనంద లహరిలో చివరి 6 శ్లోకాలు షట్చక్రాలకు సంబంధించినటువంటి వివరాలను అందజేశారన్నమాట. అయితే 36వ శ్లోకంలో ఆజ్ఞాచక్రంతో ప్రారంభించి 41వ శ్లోకంలో మూలాధార చక్రంతో ముగించారు. కానీ ఆ 6 శ్లోకాల్లో ఇచ్చినటువంటి వివరాలను లలితా సహస్రనామంలో ప్రత్యేకంగా కొన్ని నామాలతో ఆ దేవతల పేర్లతోటి ఇవ్వటం జరిగింది. ఆ వివరాలను మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం. తిరిగి ఆ వివరాలు ఏమిటో ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ ఈనాటి కలిసి పూజలో ఆ నామాన్ని మనం ఇక్కడ ఆ జగన్మాతను ప్రార్థిస్తూ మనం ఇప్పుడు పూజా కార్యక్రమాన్ని మొదలెడతాం. ఈ పూజా కార్యక్రమాన్ని మొదలెట్టే ముందుగా మనకు స్వస్తిక్ మార్క్ ఉన్నటువంటి రుమాలు అవసరం కనుక ఆ రుమాల్ను ఏ విధంగా చేయాలి, మార్క్ ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ ఈ కార్యక్రమంలో రుమాల్ని మడిచి చూపించడం కష్టం గనక ఆ రుమాలకు బదులుగా ఒక
తెల్లగా ఉండేటువంటి ఒక పేపర్ని మీకు చూపిస్తాను. కనుక ఇదే తెల్ల రుమాలు అని మీరు అనుకోండి. కనుక నలుచదరంగా ఉండేటువంటి తెల్ల రుమాలను తీసుకోండి. ఈ విధంగా మీరు రుమాలు తీసుకున్నారు కదా, మరి ఆ రుమాల్ని ఏ విధంగా చేయాలి అంటే 4 వైపులా మడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక టేబుల్ మీద పెట్టేసి ఈ ప్రకారంగా 4 వైపులా మడవండి. అంటే 4 వైపులా టేబుల్ మీద మడిస్తే మధ్యలో మరొక చతురస్రం లాగా ఏర్పడుతుంది. అంటే ఈ పైన ముక్కోణంగా ఉన్నటువంటి భాగాన్ని వదిలేసి 4 వైపులా 4 ముక్కోణాల భాగాన్ని వదిలేస్తే ఇక లోపల మాత్రమే చతురస్రం ఉంటుంది. కనుక ఈ విధంగా లోపల ఉండేటువంటి చతురస్రంలో మనం స్వస్తిక్ మార్క్ అంటూ వేసుకోవాలి. అంటే స్వస్తిక్ మార్క్ వేసుకోవాలంటే ఏ విధంగా వేసుకోవాలంటే ఈ విధంగా స్వస్తిక్ మార్క్ అంటూ వేసుకోవాలి. ఈ స్వస్తిక్ మార్క్ని కుంకుమతో లేక పసుపుతో మీకు అందుబాటులో ఈ రెండిట్లో ఏది ఉంటే దానితోనే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ విధంగా స్వస్తిక్ మార్క్ వేసుకున్నటువంటి రుమాలు మీకు తెలుపు రంగు కావచ్చు, లేకపోతే పసుపు రంగు కావచ్చు. తెలుపు రుమాల మీద కానీ లేక పసుపు రుమాల మీద కానీ, పసుపు రుమాల మీద ఎరుపు రంగుతో వేసుకోండి, తెలుపు రుమాల మీద ఎరుపు కానీ పసుపు కానీ వేసుకోండి. రంగు ఏదైనా కూడా ఇబ్బంది అంటూ లేదు. ప్రత్యేకంగా కుంకుమతోనే వేసుకోవాలా లేక ప్రత్యేకంగా పసుపుతోనే వేసుకోవాలా అనే నియమం అంటూ లేదు. కేవలం అక్కడ స్వస్తిక్ మార్క్ చక్కగా కనపడే విధంగా తైలంతో, అది ఏ తైలమో మరలా మీకు అనుమానం అంటూ రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఆవు నెయ్యి ప్లస్ కుంకుమ, ఆవు నెయ్యి లేక పసుపు, ఈ రెండు కలిపి స్వస్తిక్ మార్క్ అంటూ వేసుకోండి. ఈ విధంగా స్వస్తిక్ మార్క్ వేసినటువంటి ఆ రుమాల్ని మీద ఈ కలశ పూజ జరిగిపోతుంది. ఏ విధంగా జరుగుతుందో మీరే చూడండి. మీరు ఆచరించబోయేటువంటి కలశ పూజ ప్రత్యేకంగా మీరు ఒకరే చేసుకోవచ్చు, లేక ఇంట్లో ఎంతమంది అయినా సరే అంతమంది చేసుకోవచ్చు, లేక సహాయ సహకారాలు అందించడానికి దగ్గరలో మీకు ఎవరైనా సరే పురోహితుల వారు కానీ పండితుల వారు కానీ ఎవరైనా వారి యొక్క సహాయ సహకారాల ద్వారా కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించవచ్చు. నోముల వ్రతాల కార్యక్రమంలో ఈ కలశ పూజని పండితుల వారైనటువంటి రాధాకృష్ణమూర్తి గారి చేత ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. కనుక ఒక్కసారి మీరు ఈ కార్యక్రమాన్ని తిలకించండి. మొట్టమొదట మీరు కలశ పూజ ఆచరించడానికి ఒక పీట మీద ఒక ఎరుపు వస్త్రాన్ని పరుచుకోండి. ఆ ఎరుపు వస్త్రం పరుచుకున్నారు కదా, ఆ వస్త్రం పైన బియ్యాన్ని, తండులాలు అంటారు, కనుక బియ్యాన్ని ఆ వస్త్రం మీద పోయండి. ఎన్ని పోయాలంటే సుమారుగా ఒక 100 గ్రాములు లేక 150 గ్రాముల వరకు చక్కగా ఆ బియ్యాన్ని పోయండి. పోసారు కదా, స్వస్తిక్ మార్క్గా తయారు చేసుకున్నటువంటి ఆ రుమాలని ఆ బియ్యం మీద ఉంచండి. ఇక మీరు కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ కలశం రాగి కలశం ఉండాలన్నా ఇతడిది కావచ్చు, మట్టిది కావచ్చు, కనుక ఏదైనా సరే ఆ కలశాన్ని సిద్ధం చేసుకోండి. ఆ కలశాన్ని చక్కగా కుంకుమతో అలంకరించుకోండి. ఆ కలశంలో శుద్ధోదకాన్ని, మంచి నీటిని, బావి నీరు కావచ్చు, ట్యాప్ నీరు కావచ్చు, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఉప్పు నీరు కాకుండా తాగేటువంటి నీటిని మాత్రమే ఆ కలశంలో సగం వరకు పోయండి. కలశంలో 5 తమలపాకుల్ని పేర్చుకొని ఆ 5 తమలపాకుల పైన కొబ్బరికాయని ఉంచండి. కొబ్బరికాయని కలశం మీద అలంకరించుకున్నారు కదా, ఆ తర్వాత ఎరుపు రంగులో ఉండేటువంటి దారాన్ని తీసుకోండి. ఈ దారాన్ని 11 పోగులుగా ప్రత్యేకంగా ఒక సూత్రం తయారు చేసుకోవాలి. ఇది ఎంత పొడుగు ఉండాలంటే కనీసం ఒక 12 అంగుళాలు లేక మీకు చేతి మూర ఎంతైతే అంత అవకాశం ఉండే విధంగా ఈ విధంగా 11 పోగులతోటి ఒక సూత్రంలాగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా పోగులతో తయారు చేసుకున్నటువంటి సూత్రం 11 పోగులతో తయారైనటువంటి ఈ సూత్రానికి మధ్య భాగంలో ముడి వేసుకోండి. ఈ సూత్రాన్ని కొబ్బరికాయ మీద పై భాగంలో దండలాగా అలంకరించండి. ఇక పూజా కార్యక్రమంలోకి మనం వెళ్దాం. పూజా కార్యక్రమానికి మీరు సిద్ధం కాబోయే ముందుగా
లలితా సహస్ర నామాలు ఏవైతే ఉంటాయో ఆ నామాన్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ నామాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుచేతంటే లలితా సహస్రనామంలో ఈ 1000 నామాలు ఉంటాయి కనుక మనకు కావాల్సింది కేవలం 53 నామాలు మాత్రమే అవసరము. ఈ 53 నామాలు ఏమిటి? గతంలో గ్రహబలం కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. సౌందర్యలహరిలో చెప్పినటువంటి షట్చక్రాలకు సంబంధించినటువంటి దేవతల యొక్క వివరాలు కొన్ని నామాలతోటి లలితా సహస్రనామంలో ఇవ్వటం జరిగింది. కనుక ఆ లలితా సహస్రనామంలో ఏ నామం దగ్గర నుంచి ఏ నామం వరకు మీరు సిద్ధం చేసుకోవాలంటే 475వ నామం దగ్గర నుంచి మీరు సిద్ధం చేసుకోవాలి. 475వ నామం దగ్గర నుంచి 527వ నామం వరకు 53 నామాలని మీరు సిద్ధం చేసుకోండి. అంటే మీ దగ్గర బుక్ ఉంటుంది కనుక, ఆ లలితా సహస్రనామ పుస్తకం ఉంటుంది కనుక ఆ పుస్తకంలో చూసి చదవడానికి ప్రయత్నం చేయండి. లేదా 53 నామాలని ప్రత్యేకంగా ఒక పేపర్ మీద అయినా సరే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక పూజా కార్యక్రమానికి మనం ప్రారంభం చేద్దాం. మొట్టమొదటిగా ఈ పూజా కార్యక్రమంలో ఎక్కడా కూడా మనకు విఘ్నాలు జరగకుండా ఆ గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. లలితా సహస్రనామాలలో 475 నుంచి 527వ శ్లోకం వరకు ఉన్నటువంటి నామాలు 53 నామాలు. మనకు ఇక్కడ 108 నామాలతోటి పూజా కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం 108 నామాలలో మొదటి నామము ఓం శ్రీ లలితాంబికాయై నమః అని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓం శ్రీ లలితాంబికాయై నమః అది మొదటి నామం. ఇక మొదటి నామం అయిపోయింది కదా. ఇక రెండవ నామం ఏంటంటే 475 దగ్గర నుంచి 527 నామాల వరకు చదువుకుంటూ రండి. అంటే అప్పటికి 1 + 53 54 నామాలైనాయి. తిరిగి మళ్ళా 475 నుంచి 527 దాకా రెండవసారి కూడా చదవండి. అప్పుడు 107 నామాలు అవుతాయి. చివరిగా 108వ నామాన్ని మరొక్కసారి ఓం శ్రీ లలితాంబికాయే నమః అన్నతో ఆ 108 నామావళి పూర్తవుతుంది. అంటే పరోక్షంగా చెప్పాలి అంటే 108 నామాల్లో మొట్టమొదటి నామము ఓం శ్రీ లలితాంబికాయ నమః, చివరి నామము ఓం శ్రీ లలితాంబికాయ నమః. మధ్యలో ఉన్నటువంటి 106 నామాలు ఏమిటి అంటే 475 నుంచి 527 దాకా పఠించండి. తిరిగి మళ్ళా రెండవసారి పఠించండి. కనుక 108 నామాలు అవుతాయి. ఇక ఏ విధంగా పూజా కార్యక్రమంలో చేయాలా అనేది మనం ఇప్పుడు పూజా కార్యక్రమం వెళ్దాం. ఈ కలశ పూజ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి కలశాన్ని లలితాదేవిగా భావించుకుని ఈ అరిష్ట గ్రహస్థితుల బారి నుంచి మనందరినీ కూడా మనం రక్షించుకోవడానికి కోసంగా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కోసంగా ఈ నామావళితో అంటే ప్రత్యేకంగా ఈ షట్చక్రాలకు సంబంధించినటువంటి నామావళితో ఈ కలశ పూజ కార్యక్రమాన్ని 108 నామాలతో మనం చేస్తాం. కనుక 108 నామాలతో అర్చించే ముందుగా మీరు సంకల్పించుకొని ఆ తర్వాత నామావళి చక్కగా పఠించి ధూపదీప నైవేద్యాలతో కర్పూర హారాలతో ఈ పూజా కార్యక్రమం ముగిసిపోతుంది. లలితా సహస్రనామంలో ఆ ధ్యాన శ్లోకం ఉంది కనుక మొదట ఆ ధ్యానంతో ఆ తల్లిని ధ్యానిద్దాం. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. అరిష్టగ్రహ ప్రభావ నివారణార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ లలితాంబికాదేవి పూజాం కరిష్యే. లలితా సహస్రనామంలో 475వ నామం ఓం విశుద్ధి చక్ర నిలయాయ నమః. ఆ నామం నుంచి మొదలై 527వ నామం ఏదైతే ఉంటుందో ఆ నామంతో పూర్తవుతుంది. కనుక 527వ నామం ఓం హాకినీ రూపధారిణ్యే నమః.
ఆ నామంతో పూర్తయిపోతుంది. కనుక ఈ పూజా కార్యక్రమంలో మనం వినియోగించవలసిన పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలనే మనం వినియోగిస్తూ ఉంటాం. ఇక నివేదనకి ప్రత్యేకంగా ఎండు ఖర్జూరాలని 9 ఖర్జూరాలని మనం వినియోగిస్తాం. దానితో పాటు ఒక కొబ్బరికాయను కూడా వినియోగిస్తాం. చక్కగా పూజా కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తయిన తర్వాత భక్తితో విశ్వాసంతో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన తదుపరి కలశాన్ని ఉద్వాసం చెప్పి ఆ తర్వాత కలశంపై ఉన్నటువంటి 11 పోగులతో ఉన్నటువంటి సూత్రాన్ని, కలశం కింద ఉన్నటువంటి స్వస్తిక్ మార్క్ రుమాల్ని, ఈ రెండింటిని భద్రపరచుకోండి. కనుక ఆ రెండే మనకు రక్షక కవచాలుగా ఉపయోగపడుతుంటాయి. కనుక ఆ రెండింటిని ఎక్కడ దాచిపెట్టుకోవాలి అనే అనుమానం చాలా మందికి రావచ్చు. కనుక ఆ స్వస్తిక్ మార్క్ రుమాల్ని, ఈ 11 పోగులతో ఉన్నటువంటి సూత్రాన్ని మీరు ప్రత్యేకంగా పూజా మందిరాల్లోనూ లేక బీరువాల్లో అయినా సరే ఎక్కడైనా భద్రపరచుకోండి. పూర్తి వివరాలన్నీ కూడా మళ్ళా ఆ రక్షక కవచాన్ని ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఆ రక్షక కవచంతో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆసక్తికరమైన విశేషాలన్నీ కూడా రేపటి గ్రహబలం కార్యక్రమంలో తెలియజేసుకుందాం. లలితాంబికాయై నమః. ఓం విశుద్ధిచక్ర నిలయాయై నమః. ఓం ఆరక్తవర్ణాయై నమః. ఓం త్రిలోచనాయై నమః. ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః. ఓం వదనైక సమన్వితాయై నమః. ఓం పాయసాన్న ప్రియాయై నమః. ఓం త్వక్సాయై నమః. ఓం పశులోక భయంకర్యై నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. ఓం డాకినీశ్వర్యై నమః. ఓం అనాహతాబ్జ నిలయాయై నమః. ఓం శ్యామాభాయై నమః. ఓం వదనద్వయాయై నమః. నిలయాయై నమః. ఓం శుక్లవర్ణాయై నమః. ఓం షడాననాయై నమః. ఓం మజ్జా సంసాయై నమః. ఓం హంసవతీ ముఖ్య శక్తి సమన్వితాయై నమః. ఓం హరిద్రాన్మైకరసికాయై నమః. ఓం
ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఓం శ్రీ లలితాంబికాదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. మా ఇక్కడ ఉన్న దీపాలు అమ్మవారి వైపు అలా చూపించండి. ఓం శ్రీ లలితాంబికాదేవ్యై నమః. దీపం దర్శయామి. నైవేద్యం. అమ్మా ఆ కొబ్బరి చిప్పలని అట్లాగే ఆ 9 ఖర్జూర పళ్ళని అమ్మవారికి నైవేద్యంగా చూపించండి. ఓం శ్రీ లలితాంబికాదేవ్యై నమః. నారికేళ శకల సహిత ఖర్జూర ఫలాన్ని నివేదయామి. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ లలితాంబికాదేవ్యై నమః. కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోతు నమస్కరోమి. అమ్మా ఇప్పటి వరకు భక్తితో మీరు కలశారాధన చేయడం జరిగింది. అమ్మవారిని లలితాదేవిగా భావించి ఇప్పటివరకు కూడా అమ్మవారికి చక్కగా 108 నామాలతోటి అట్లాగే అమ్మవారికి ప్రత్యేకించి చెప్పినటువంటి ఆ 9 ఖర్జూర పళ్ళని నైవేద్యం పెట్టి అమ్మవారిని భక్తిగా పూజించుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆ ఆవాహన చేసిన అమ్మవారిని యథాస్థానానికి మళ్ళీ ఉద్వాసన చేయాలి కాబట్టి ఆ కలశాన్ని ఉద్వాసన చేయండి. ఒక్కసారి కొద్దిగా కదిలించండి అమ్మా. ఓం శ్రీ లలితాంబికాదేవ్యై నమః. యథాస్థానం ప్రవేశయామి. శ్రీ లలితాంబికాదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. చూశారు కదా ఈనాటి కలశ పూజ కార్యక్రమాన్ని. 108 నామాలతోటి ఆ జగన్మాతను లలితాదేవిని ఏ విధంగా ధ్యానించాలి, ఆ 108 నామాలతోటి మనం ధూపదీప నైవేద్య కర్పూర హారాలతోటి ఆ తల్లిని ధ్యానించాం. ఇది ఈనాటి నోముల వ్రతాల కార్యక్రమం.